నమస్తే అండి, మీ పేరు? నా పేరు తోరాటి వెంకన్న. వెంకన్న గారు. 1 వార్డు ఎంపీటీసీ. ఓకే. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన ఇవాళ 5 నెలల కాడించి స్టార్టింగ్ తొలకుండగా వచ్చిన వెంటనే 4,000, తర్వాత ఒక కలిపి 3,000, 7,000 రూపాయలు అక్షరాలుగా ఇచ్చడం జరిగింది. మేమంతాను పరిపాలన అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ ఇవాళ పరిపాలన ఎలా చెయ్యాలి, మన రాష్ట్రాన్ని ఎలా రచించాలి, మన రాష్ట్రాన్ని ఎలా చూడాలి. గంజా అరకట్టాడు. ఇవాళ మొత్తం హై స్కూల్ పిల్లలు కానీ, కుర్రోళ్ళు కానీ గంజాకి అలవాటు అవి దోపిడీ మొత్తం బానిస అయిపోయి దానికి తల్లి కాదు పిల్ల కాదు అందరినీ కూడా మొత్తం అత్యాహాలు చేసి దారుణం చేశారు. గంజాని అరికట్టాలి. ఇప్పుడు నేను మన రాష్ట్రాన్ని అద్దెకాలు పాలైపోయింది. పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఒక రాజధాని లేదు. ఇవాళ దశ నిశ తీసుకురావాలంటే మన పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలాగంటే రాజధాని ఒక 50,000 కోట్లు దానికి కొడిసి పెడితే ఇవాళ మన పిల్లలు బెంగళూరు కానీ, అమెరికా కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళక్కర్లేదు. దగ్గరలో మన 300-400 కిలోమీటర్లలో విజయవాడలోను మన పిల్లలు మనకి ఏం అక్కర్లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుంటే బాగుతరాలు బాగుంటాయి. మన పిల్లలు బాగోవాలంటే ఒక ఇవాళ రాజధాని పోలవరం కడితే ఇవాళ మన పిల్లలందరూ కూడా మంచి చక్కగా చదువుకుని వాళ్ళకి జాబులు వచ్చి కులమతాలు లేకుండా, ఏ కులమైనా సరే, ఏ కులంలో అయినా సరే కూటికి లేకుండా ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు, లేనివాళ్ళు లేకుండానే ఎడుతున్నారు. వాళ్ళ పిల్లలు ప్రతి కులంలో కూడా లేబర్ ఉన్నారు. ప్రతి కులంలో కూడా ఆ పిల్లలందరూ భవిష్యత్తు బాగోవాలంటే మన పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కానీ, మన లోకేష్ గారు కానీ ఈ రాజధాని కట్టి, పోలవరం కట్టి మన పిల్లలకి బాగా చదువులు చదివించి జాబులు రావాలంటే రాజధాని అవ్వాలి, పోలవరం అవ్వాలి. మనం పరిపాలన మాత్రం బాగుంది. ఇప్పుడు పరిపాలన రోడ్లు కానీ, డైన్లు కానీ, ఒక పెన్షన్లు కానీ, ఒక మొత్తం ఒక పరిపాలన గూండా పరిపాలన పోయి చక్కటైన పరిపాలన, మార్పు మొదలవుంది. ఇది రాజధాని పోలవరం మన పిల్లలకి జాబులు వస్తేనే ఈ పరిపాలన అయినా కూడా చక్కగా చూస్తారు. లేకపోతే రేపొద్దున్న ఏ పరిపాలన అయినా సరే చక్కగా మన భావతరాలు బాగుని రాజధాని కట్టి, పోలవరం కట్టి ఈ గంజాని అరకట్టాలి. మెయిన్ గంజాని అరకట్టాలి. గంజాని అరకడితేనే మన భావతరాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయి, మన తల్లులు బాగుంటారు. ఇవాళ తల్లుల దగ్గరికి వెళ్ళి ఈ గంజాయికి అలవాటు అయిపోయి ఏం చేస్తున్నారు కూడా, తల్లిని చంపుతున్నాడా, తండ్రిని చంపుతున్నాడా, పిల్లని చంపుతున్నాడా, చెల్లిని చంపుతున్నాడా అన్న అది అరికట్టాలి ముందు. ప్రభుత్వం వచ్చాక మారిందంటారు మొత్తం అంతా. మార్పు కొంచెం గాడిలో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంచి గాడిలో పెడుతున్నారు. గాడిలో పెట్టాలి ఈ పరిపాలన. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ మీరు రావాలనుకుంటే పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు ఏం సరే, లోకేష్ గారు ఏం సరే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు చెయ్యాలంటే గాడిలో పెట్టి రాజధాని చేసి పోలవరం కట్టి మంచి అభివృద్ధి చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకుంటారు. ఒక తెలుగు ప్రజలంటే గుర్తు అలాగ గుర్తు పెట్టుకున్నారంటే జీవితాంతం కూడా కాటన్ ధర ఎలా పోతా బ్రిటిష్ పరిపాలన రోజుని కాటన్ ధర ఒక ఆనకట్టు కట్టాడు. ఆనకట్టు కడితే అక్కడ కాటన్ ధర మన తెలుగు ప్రజలంతా కూడా కాటన్ ధరనే ఎప్పుడు కూడా పూజించుకుంటారు. అలాగే డెవలప్ చేస్తే మేము నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన మోడీ గారు చూడాలి. ఇప్పుడు 24 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రం అతిగతిగా పాలైపోయింది. మోడీ గారు, మన ప్రధాని గారు దయ కలిగి మన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ నిధులు ఇచ్చి ఈ రాజధానిని, పోలవరాన్ని పూర్తి చేసి మంచి అభివృద్ధిలో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.